జకర్యా పుస్తకం 1వ అధ్యాయం 18-19 వచనాలు. మీరు జాగ్రత్తగా వాక్యం చూడాలి. మీరు వాక్యం దృష్టి పెడితేనే నేను చెప్పే విషయాలు అర్థమవుతాయి. నేను తేరి చూడగా ఏంటి 4 బొమ్మల కొమ్ముల చెప్పండి, 4 కొమ్ములు కనబడ్డాయి. జకర్యా పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు చూపిస్తున్న ఒక దర్శనం. ఆ దర్శనంలో 4 కొమ్ములు కనబడుతున్నాయి. మీకు దర్శనం వచ్చింది అనుకోండి, ఎవరిని అడగాల? ఒక ఆమె దీవినయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్య గారు ఈ మధ్యన తెగ కళ్ళొస్తున్నాయి అయ్య గారు అంది. ఏ కళ్ళమ్మ? పీడ కళ్ళ కాదయ్య గారు, మంచి కళ్ళొస్తున్నాయి అయ్య గారు. మంచిదమ్మా, దేవుడు ఆ కృప ఇచ్చాడమ్మా, సంతోషం అమ్మ. అంటే ఒక డౌట్ అయ్య గారు, ఏందో ఈ మధ్యన పద్దాకులు బర్రెలు కనబడుతున్నాయి. బర్రెలు కనబడమే కాదయ్య గారు, నేను వెళ్ళి పాలు పిండుతా ఉంటున్నాను, పొద్దుత్తమాన అదే కనబడుతుంది అయ్య గారు, బర్రెలు పాలు పెతకడం అని చెబుతుంటే ఈ దీవెనయ్య గారు విసుకొచ్చి పోయి పాలు కేంద్రంలో పోసుకురమ్మన్నాడట. పోయి పాలు కేంద్రంలో, నీకు అర్థం కావట్లేదు, ఆ పాలు ఆడ పోసుకురావాలా, పాలు కేంద్రంలో పోసుకురావాలి. కొంతమందికి ఇక తెంపు లేకుండా వస్తుంటాయి, సీరియల్ రీల్ వచ్చినట్టుగా. కొంతమంది కళ వచ్చిందనుకో, అటు నుంచి అటు దూకుతాడు. ఏమవుతుందో తెలీదు, కానీ గుర్తుంటుంది. అసలు ఎందుకు వచ్చిందో తెలీదు. ఈడు మా ప్రాణాలు తోడుతాడు. అయ్యగారు కళ వచ్చింది అయ్యగారు. అమ్మ ఏంది అంటే, ఇక చూసుకో, డైలీ సీరియల్ టైపులు చెప్తారు. దేవుడు స్పష్టంగా కొన్ని సందర్భాలను సూచకంగా సాదృశ్యంగా చూపిస్తాడు. అటువంటప్పుడు ఏం చేయాలి? ఎవరిని అడగాలి? ముందలా నీ కళ వచ్చిందని తెలిస్తే కలవరపడొద్దు. అదే పెద్ద కళగా ఫీల్ అయిపోయి, అయ్యగారు ఈ మధ్య భలే కళ్ళు వస్తున్నాయి అయ్యగారు, అది పెద్ద కళ కాదు బాబు, కలరింగ్ ఇవ్వద్దు, కాళ్ళు ఎగరేయక ముందల మోకరించి ఆ దేవుణ్ణి అడుగు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. జకర్యా పాస్టర్ గారికి దర్శనమొత్తి ఎవరిని అడుగుతున్నాడు? ఏందోనబ్బా ఈ మధ్యన కొమ్ములు కనబడుతున్నాయి, ఆ కొమ్ములు అట్ట కనబడుతున్నాయి అనుకుంటే సడన్గా ఎవరో వచ్చి వాటిని కోస్తున్నారు అని కూర్చోలే, ముచ్చడాట్లే, మోకరించి ప్రభా నాకు కనబడుతున్న ఈ కొమ్ములు ఏమిటి అని అడుగుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ మీకేమైనా కళ్ళు వచ్చినాయి అనుకోండి, దర్శనాలు వచ్చినాయి అనుకోండి, కంగారు పడవద్దు, మోకరించి ప్రార్థన చేయి, దేవుడు దాని భావం నీకు చెబుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చదవండి. నాతో మాట్లాడుతున్న దూతనడగ్గా అతడు, ఇదిగో జాగ్రత్తనండి, ఈ 4 కొమ్ములు ఏమిటని పాస్టర్ గారు దేవుడిని అడిగితే, ఇవి యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన ఏ కొమ్ములు అట్టివి? యెరూషలేము వారిని, యోధా వారిని, ఇశ్రాయేల్ని చెదరగొట్టిన కొమ్ములు. జాగ్రత్తనండి. గర్వాన్ని గురించి నేను ప్రత్యక్షతో మాట్లాడే ఒక కారణం ఉంది. జకర్యా పాస్టర్ గారికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో 4 కొమ్ములు కనబడుతున్నాయి. ఆ కొమ్ములు ఏమిటి ప్రభు అని అడిగితే దేవుడు అంటున్నారు, యోధా వారిని, ఇశ్రాయేలును, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. ఎవరి యోధావారు? ఇశ్రాయేలు ఎవరు? యెరూషలేము నివాసులు ఎవరు? నీకు అర్థం అవ్వాలి. జాగ్రత్త మనసు పెట్టు. యోధావారు ఎవరనగా ఆదికాండం 29:35 ప్రకారంగా యాకోబు గారు పుట్టిన 12 మందిలో యోధ అన్న ఒక కుమారుడు ఉంటాడు. యోధ అనగా అర్థం స్తుతి. ఏం చెప్పండి? ఆదికాండం 29:35 ప్రకారం యోధ అనగా స్తుతి. దేవుని స్తుతించేవాడిని పడగొట్టే కొమ్ములు, చెదరగొట్టే కొమ్ములు. కొంతమంది ప్రార్థన చేయడం రాదు. స్తోత్రం 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 యేసయ్య స్తోత్రం 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 యేసయ్య స్తోత్రం 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 యేసయ్య స్తోత్రం స్తోత్రం ఆమేన్. ప్రార్థన చేశారు? చేశానండి, అయిపోయింది, ప్రార్థన అయిపోయింది. ఏం చేసావు అబ్బాయి అంటే, చేశానండి బాబు. చేశాక మళ్ళీ ఏందని అడక్క తేడా కొట్టుద్ది. చేశా
స్తుతించే వారిని పడగొట్టే కొమ్ములు. దేవుని సన్నిధిలో తెల్లవారుజామున, మధ్యాహ్నం, రాత్రులు మోకరించి ప్రభువా నీకు స్తోత్రమయ్యా అని స్తుతించే స్తుతి వీరులను, స్తుతించే ప్రజలను, దేవునికి స్తోత్రాలు చెప్పే వాళ్ళని పడగొట్టే కొమ్ములివే. అంటే దేవునికి స్తోత్రం చెప్పకుండా, దేవుని స్తుతించకుండా, దేవుని కార్యాలు బట్టి దేవుని మహిమపరచకుండా నిన్ను ఆటంకపరిచే కొమ్మిదే. 2, ఇశ్రాయేలులను. ఎవరి ఇశ్రాయేలు? ఆదికాండం 32వ అధ్యాయం 24 నుంచి 28 దాకా చదివితే, యబ్బోకు రేవు కాడ యాకోబు అన్న ప్రబుద్ధుడు దేవునితో పెనుగులాడుతూ ఉంటే నన్ను పోనివని చెప్పేసి తొడగూటి నర వసిలేదాకా తనినా, భయంకరమైన బాధ ఉన్నా అతను కాలు పట్టుకోకుండా దేవుని పాదాలు పట్టుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. నీ బాధలను బట్టి, నీ సమస్యలను బట్టి, నీ కష్టాన్ని బట్టి, నీ ఇబ్బందులు బట్టి, నాకు బాధలు వచ్చినాయి, నాకు సమస్యలు వచ్చినాయి, నాకు కష్టాలు వచ్చినాయి, నాకు పోరాటాలు వచ్చినాయి అని దేవుని పాదాలు పట్టుకోకుండా నీ కష్టాలు పట్టుకొని, నీ బాధలు పట్టుకొని, నీ ఇబ్బందులు పట్టుకొని ఏలాడుతుండే వ్యక్తివైతే చాలా తేడా పడతావు. అందుకనే రవి విన్సెంట్ అన్న ఓ చక్కని పదం పలుకుతాడు. నీ పాదం కన్నా నాకు మిన్నైనది విశ్వమంతా వెదకిన, నీ పాదం కన్నా నాకు మిన్నైనది విశ్వమంతా వెదకిన ఏమీ ఉండదు యేసయ్యా నా కన్నా తండ్రి, యేసయ్యా నా ప్రాణనాదా, యేసయ్యా నన్ను కన్నా తండ్రి, యేసయ్యా నా ప్రాణనాదా, నీ పాదం కన్నా నాకు మిన్నైనది విశ్వమంతా వెదకిన ఏది ఉండదు నీ పాదం కన్నా నాకు. చపలు కొడతారా? అంతా వెదకిన ఏమీ ఉండదు. వ్యాధులన్నీ మాన్పి చింతలన్నీ తీర్చి, వ్యాధులన్నీ మాన్పి చింతలన్నీ తీర్చి పూర్ణాయుష్షు అనుగ్రహించావు, పూర్ణాయుష్షు నాకు అనుగ్రహించావు, పూర్ణాయుష్షు అనుగ్రహించావు, పూర్ణాయుష్షు నాకు అనుగ్రహించావు. యేసయ్యా కన్న తండ్రి, యేసయ్యా ప్రాణనాదా, యేసయ్యా కన్న తండ్రి, యేసయ్యా ప్రాణనాదా. హల్లెలూయా. అమ్మ ప్రార్థనకు రాలేదు, కష్టాలు ఎక్కువైపోయినాయి పాస్టర్ గారు, బాధలు ఎక్కువైనాయి అండి. ఎటు చూసినా కానీ సైతాన్ గారు చెలరేగుతున్నాడండి. రావాలని ఉంది కానీ ఏదో మనసు రావట్లేదండి. నేను అనుకున్న ప్రార్థన రావాలని కానీ ఏదో మనసు రావట్లంటే, తొడగూటి నర వసిలినప్పుడు యాకోబు అబ్బా అని అతను కాలు పట్టుకోలే. అయ్యా నువ్వు చంపినా పర్వాలే, నేను నిన్ను వదిలిపెట్టిన ఆశీర్వదించమని. యబ్బోకు రేవు కాడ యాకోబు పెనుగులాడినట్టుగా పెనుగులాడే అనుభవం కల వారిని. అబ్బాయ్ ఏం పేరు నీ పేరు? అందరు యాకోబు అంటారండి. అంటే మిగతా వాళ్ళు ఏమంటారు? దొంగోడు అంటారు, మాయగాడు అంటారు, మోసగాడు అంటారు. ఏమంటారు? వీడు పెద్ద మోసగాడురా. అమ్మా నాన్న పెట్టిన పేరు కంటే కొంతమంది పేర్లు విచిత్రంగా ఉంటాయి, కొత్త పేర్లు పెడతాం. అందరు యాకోబు అంటారండి. మిగతా వాళ్ళు ఏమంటారు? అబ్బాయి మోసగాడు అంటారండి, మాయగాడు అంటారండి, దొంగోడు అంటారండి. ఇంతకు నీ పేరే పేరు? యాకోబు అండి. ఇక మీదట యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలే. ఆమేన్.
కింద పుట్టినోళ్ళు రాయబడి మాట ప్రార్థించే వ్యక్తి అంటే ప్రార్థనా పరులను నిత్యము దేవా నా విషయంలో కలగజేసుకోని ఆయన అని చేతులెత్తి మొరపెట్టేవారిని, కన్నీరు కార్చేవారిని, గోజాడేవారిని, విజ్ఞాపించేవారిని చెదరగొట్టి పడగొట్టే కొమ్ములో నువ్వు ప్రార్థన పరుడివే, నువ్వు ప్రార్థించే వ్యక్తివే, కన్నీరు కార్చే వ్యక్తివే. కానీ నిన్ను పడగొట్టే కొమ్ములు సాతానుగాడు కలిగి ఉన్నాడు. ఆ కొమ్ములు ఏంటో నీకు అర్థమైతే, ఆ కొమ్ములు ఎలా జయించాలి నీకు అర్థమైతే నేను అంటాను, ఖచ్చితంగా పడద్రోయబడకుండా, పడిపోకుండా, పతనమవకుండా దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. 3 యెరూషలేము నివాసులు ఎవరట? కీర్తనలు 68:29 అంటాడు, దేవుని ఆలయము కలిగిన పట్టణం యెరూషలేము. దేవుని పట్టణం. ఏ పట్టణం అంటే యెరూషలేము నివాసులు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని మందిరంలో నివసించే ప్రజలు. మనం ఎవరు? యెరూషలేము నివాసులం అని చెప్పొచ్చు. దేవుని మందిరంలో నివసించే ప్రజలండి. కొంతమంది ప్రార్థన చేయించుకుంటారా? ప్రార్థనకు రారు. ప్రార్థన చేయించుకుంటారు, ప్రార్థనకు రారు. కొంతమంది ప్రార్థన అంటే అభిమానం. ప్రార్థన ఏడన్నా వినపడ్డా కూడా వెంటనే అయిపోయింది భక్తి, తెల్లారింది భక్తి. కొంతమందికి మందిరం కనబడగానే పట్ట కొట్టుకొని అబ్బా అయిపోయింది. వీడికి ప్రార్థన అంటే అభిమానం ఉంది, ప్రార్థన చేయించుకుంటాడు కానీ ప్రార్థనకు రాడు. యెరూషలేము నివాసి అంటే దేవుని మందిరంలో కనబడే ప్రజలు మనమే. నిన్ను పడగొట్టే 4 కొమ్ములు ఉన్నాయి, నిన్ను చెదరగొట్టే 4 కొమ్ములు ఉన్నాయి. దేవుని దగ్గర రాకుండా, భక్తిలో ఉండకుండా, ఆత్మీయంగా బలపడకుండా నిన్ను చెదరగొట్టే ఆ 4 కొమ్ములు సాతానుగా నిర్మించుకున్నాడు. దాన్ని జకరియా పాస్టర్ గారితో దేవుడు చెప్తున్నాడు. ఆ 4 కొమ్ములు ఏమనగా యూదా వారిని, ఇశ్రాయేలులను, యెరూషలేము నివాసులను చెదరగొట్టి పడగొట్టే కొమ్ములు. ఇప్పుడు మ్యాటర్లో కొత్త వీడికి కొమ్ములు వచ్చినాయిరా. ఏమొచ్చినాయి? గర్విష్ఠులను చూసామంటాం, వీడికి కొమ్ములు వచ్చినాయి. ఏమొచ్చినాయి? కొమ్ములు వచ్చినాయి. ఈ పిల్లలు ఉన్నారు అనుకో, పుసుకున తగిలేరు అనుకో, డాడ్ మళ్ళీ తగులు, ఎందుకంటే కొమ్ములు వస్తాయి. ఏమొస్తాయట? అబ్బా ఏమొస్తాయట? కొమ్ములు వస్తాయి కనుక మళ్ళీ తగులు అంటే ఎట్ట తగిలితే కొమ్ములు తగ్గాయి. ఆట తగ్గాయి కాదు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఎవరు నేర్పారో కానీ తగలగానే మళ్ళీ తగులు, ఎందుకంటే కొమ్ములు వస్తాయి. ఏమొస్తాయి? కొమ్ములు వస్తాయట. తగలగానే పోతాయా? ఇవన్న ఆల్టర్నేషనా? ఆ రకమైన కొమ్ములు కాదు. నీ జీవితాన్ని పాడు చేసే కొమ్మిది. గర్వం ఒక కొమ్ముతో పోల్చబడింది. 4 కొమ్ములు, ఒక కొమ్ము గర్వం. గర్వం అనే కొమ్ము పడగొట్టబడాలి, లేకపోతే అది నువ్వు పడేస్తుంది. ఈ 4 కొమ్ముల్లో ఒక కొమ్ము గర్వం అనే కొమ్ము. నీకు ఎన్ని గుండెలరా అన్న డైలాగ్తో పాటు ఇంకో డైలాగ్ ఉంటుంది. వీడి కొమ్ము వచ్చిందిరా, ఈ కొమ్ములు వచ్చినాయి రా, ఎన్ని కొమ్ములు వచ్చిందిరా వీడికి. కొమ్ము గర్వంతో పోల్చబడింది. ఈ గర్వం అనే కొమ్ము నీలో ఉంటే నువ్వు దేవుని స్తుతించలేవు, ప్రార్థన చేయలేవు, దేవుని సన్నిధిలోకి రాలేవు. గర్వం అనే కొమ్ము నిన్ను పడద్రోస్తుంది, చెదరగొడుతుంది. యూదా వారిని, ఇశ్రాయేలును, యెరూషలేము నివాసులను చెదరగొట్టే కొమ్ము ఇది. కనుక ఈ కొమ్ము విర్రగొట్టబడినట్లుగా ఏం జరగాలి? అదే జకరియా పుస్తకం 1వ అధ్యాయం 20-21 వచనాలు చదవండి త్వరగా. ఏం కనబడుతున్నారు ఇప్పుడు? 4 కొమ్ములు కనబడ్డాయి. ఆ 4 కొమ్ముల కోసం అడిగాడు, ప్రభా ఈ 4 కొమ్ములు ఏంటి అని. దేవుడు అన్నారు, యూదా వారిని, ఇశ్రాయేలును, యెరూషలేము నివాసులను చెదరగొట్టి పడగొట్టే కొమ్ములు ఇవి అని దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ఏమని? 4 కంసాలు కనబడుతున్నారు. ఎంతమంది? 4 కొమ్ముల్ని ఎరగొట్టడానికి ఎంతమంది కనబడుతున్నారు? 4 కంసాలు కనబడుతున్నారు. చదవండి. వీరేమి చేయబోతున్నారని
ఆయన ఎవడు తల ఎత్తకుండా యోధా వారిని చెదరగొట్టిన కొమ్ములివే. అయితే భయపెట్టుటకు ఈ కంసాలు ఎందుకు వచ్చారంటే ఈ 4 కొమ్ముల అంతు తేల్చడానికి వచ్చారు. అబ్బాయి 4 కంసాలు కనబడుతున్నారు. ప్రభా ఎందుకు వచ్చారు వీళ్ళంటే ఈ కొమ్ములను చెదరగొట్టడానికి బెదరగొట్టడానికి కంసాలు వచ్చారు. ఎందుకు కంసాలు వచ్చాడు? ఇప్పుడు ఎద్దు కొమ్ము ఎరగొట్టడానికి ఎవడు వస్తాడు? కంసలోడు వస్తాడా? అడు కొమ్ములు కొన్ని ఎద్దులకి కొమ్ములు పొడుగైనా ఏదైనా క్రాక్ వచ్చినా కంసలోడు వస్తాడా? ఎవరికి వస్తాడు? మీరేనయ్యా? ఎవరికి వస్తాడయ్యా? నాకు తెలియదు, అడుగుతున్నా. కంసలోడా? ఎవరు? పశువుల డాక్టరా? ఎరువులోడా? అసలు 4 కొమ్ముల్ని ఎర్రగొట్టడానికి కంసలోడు వచ్చాడట. కంసలోడు చేసే పని ఏంటి? ఆడేం చేస్తాడు తెలుసా? పండగ రాగానే పట్టుకుపోతారుగా, నల్లబడింది, రంగు వెలిసింది అనగానే వాడు ఎవరు మొదలు పెడతాడు. కంసలోడి కాడ ఏముంటాయి వస్తువులు? నిప్పు ఉంటుంది. ఏముంటుంది? పొటం వేయడానికి. 2 సుత్తు ఉంటుంది, కొంచెం వంకరొత్తి సరి చేయడానికి. 3 కాస్త కాల్చి కాస్త సరి చేసినప్పుడు తర్వాత దాన్ని నీళ్ళలో వేస్తాడు. ఈ కంసలోడి కాడ 3 వస్తువులు ఉన్నాయి. ఎన్ని? 1 నీరు, నిప్పు, సుత్తి. ఈ కొమ్ములు ఎర్రగొట్టడానికి అసలు కంసలోడు ఎందుకు వచ్చాడు? ఇతడు వాడుకునే పరికరాలు 3 ఉన్నాయి: నిప్పు, నీళ్లు, సుత్తి. అసలు ఈ నిప్పు, నీళ్లు, సుత్తి దేంతో పోల్చబడ్డాయి మనకు అర్థమైతే వాటిని మనం అన్వయించుకుంటే ఆ కొమ్ము నీలోకి రాకుండా, ఒకవేళ వచ్చినా దాన్ని పెరగకుండా దాన్ని వెర్రగొట్టడానికి కంసాలి వాడే ఆ వస్తువులు నీకు ఉపయోగపడతాయి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక ఆయన పైన వాడిని ఎతకండి అంటే వచ్చిన కాన్స్ ఒకటే నిద్ర. పాస్ట్ గారు అదేమో క్రిస్మస్ నెలాయే, అందరు ఇల్లు శుభ్రం చేసుకునే నెల అది. ఆ వారం పైన వాడిని వెతకండి అనగానే ఒక మనిషి ఇంటికి వెళ్ళి పైకి ఎక్కి తిరుగుతుంది. అమ్మానికి దండం పెడతా, కిందకి దిగే అన్నం పెట్టా అంటే ఆగా అంటదే. ఇంట్లో ఆయన వచ్చి ఏందమ్మా పైకి ఎక్కామంటే ఉండ అంటదే. ఏందమ్మా గంటల తరబడి ఎదుగుతున్నావు అంటే, అయ్యగారు ఏం చెప్పాడు వెళ్ళా నువ్వెందుకు వింటాలే అయ్యా, నన్ను చర్చిలో పెట్టి నువ్వు బయట ఉండి వ్యవహారాలు చేస్తుంటావు, నీ వాక్యం వినే రకం కాదు నాకు తెలుసా. అయ్యగారు ఏం చెప్పాడు? పైన వాటిని, అందుకే నేనేం చేస్తున్నా. అసలు మా గొప్పగా అర్థం చేసుకున్న మనిషి పైన వాడిని ఎతకమంటే పైన వాడిని ఎతకమేనా? ఆత్మ సంబంధమైన భావంతో చెప్పే పదం అది. అంతేగాని పైన వాడిని ఎతకమంటే ఇంటి పైకి ఎక్కి ఎతకడం కాదు. భౌతిక అర్థాలతో ఆలోచిస్తే అర్థం కాదు. నీరు దేంతో పోల్చబడిందో చూడండి. ఇర్మియా పుస్తకం 23:29. ఇర్మియా పుస్తకం 23:29 చదువుతారుగా. నా మాట ఏంటట? ఏముందడా? ద వర్డ్ ఫైర్. నా మాట అగ్ని వంటిది కాదా అంటే దేవుని వాక్య అగ్నితో పోల్చబడింది. ఇప్పుడు చెత్త ఉందనుకోండి, పోగేసి ఏం చేస్తాం? నుప్పేస్తాం, తగలబెడతాం. నీలో ఉన్న చెత్తను తగలబెట్టే అగ్గే వాక్యం అనే అగ్ని. దేవుడికి స్తోత్రం కలుగునగాక. వాక్యం అనే అగ్ని నీలోకి వస్తే నీ హృదయంలో ఉన్న చెత్త చెదారం, నీ యంత్రంలో ఉన్న పనికి మాలవన్నీ కూడా తగలబడతాయి. ప్రయోజనకరమైన వాటిని మెరుగు చేస్తాడు, పనికి మాల వాటిని తగలబెడతాడు. దేవుని వాక్యం. నా మాట అగ్ని వంటిది కాదా? రెండో పరికరం ఏంటి? సుత్తి. అక్కడే ఉంటది. బండలను బద్దలుగొట్టే సుత్తి వంటిది కాదంటే సుత్తి సరిచేసేది, లోపాలని సరిచేసేది. వాక్యం కూడా నీలో ఉన్న వంకర్లను,
నీలో ఉన్న పనికిమాలిన వంకరతనాల్ని వాక్యం అనే స్తుతి ద్వారా దేవుడు సరి చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కొమ్ము నీలో ఉండకుండా ఉండాలి అంటే వాక్యమైన అగ్గి, వాక్యమైన స్తుతి నువ్వు కలిగి ఉండాలంటే ఏం చేయాలా? చర్చికి వచ్చి దిక్కులు చూడాలా. ఏం చూడాలా? చదువుకున్నవాడు అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా బైబిల్ ఒళ్ళో వేసుకొని తీసి జాగ్రత్త వాక్యం చూడాలా. అవునా? అంతేనా కాదా? అలా కాకుండా దిక్కులు చూస్తా ఏదో ఆలోచిస్తా అనాలోచితంగా ఉంటే దేవుని వాక్యం పనిచేయదు. మూడోదిగా నీళ్లు పరిశుద్ధాత్మతో పోల్చబడ్డది. నీళ్లు దేవుని వాక్యంతో పోల్చబడింది. నీళ్లు ఇప్పుడు బురద దానికి ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? నీళ్ళతో కడుక్కుంటాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25, 26, 27 చదువుతారుగా. క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి మహిమగల సంఘముగాను వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. యేసు ప్రభువారు శిలువకు అప్పగించబడడానికి కారణం, ఆయన నరావతారిగా భూమి మీదకి రావడానికి కారణం, నీ కొరకు ఆయన ఈ లోకానికి ఉద్భవించడానికి కారణం ఏదంటే నిన్ను మహిమ కలిగిన సంఘంగా దేవుడు కట్టాలని. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయాలి అంటే అర్థం ఏంటంటే నువ్వు శుద్ధి చేయబడాలి, నువ్వు కడగబడాలి. సంఘం వాక్యం ఉదక స్నానం చేయబడాలి. చెంబు నీళ్ళతో స్నానం చేసే గనులు ఎవరున్నారా చెప్పండి, గిన్నిస్ బుక్ ఇద్దాం. చెంబు నీళ్ళతో నేను మొహం కడగడమే కాదు మాస్టర్ గారు స్నానమే చేస్తాను వాళ్ళు ఉంటే ఆన్ ది స్పాట్లో మీడియాను పిలిచి లైవ్ పెట్టి గిన్నిస్ బుక్లో నీ పేరు వేసేద్దాం. అవకాశం ఉందా? చెంబు నీళ్ళతో స్నానం చేస్తామండి. స్నానం చేయలేదు కనీసం బకెట్ నీళ్ళు కావాలిగా, కనీసం 2 బకెట్ నీళ్ళు కావాలిగా ప్రశాంతం పోసుకోవడానికి. ఇప్పుడు వాక్యం నీళ్ళతో పోల్చబడింది. 3 గంటల సేపు వాక్యం ఎవడంటాడండి? ఎవడు? మరి ముచ్చటి తెల్లారు లేస్తున్నాయి, మరి చెవులను పడతలే, కళ్ళు పడతలే. ముచ్చటకైతే అసలు ఏ నొప్పి ఉండదు. సినిమా 8 గంటలు, 3 గంటలు, 2.5 గంటలు లేకపోతే ఎక్కువ మొత్తం టైం ఉంటుందిగా, అంతసేపు గుడ్లు అప్పగించి వస్తున్నావే. ప్రతిదానికి నువ్వు టైం కేటాయిస్తావు వాక్యం వినడానికి. బైబిల్ లెక్క ప్రకారం అయితే వాక్యం 3 గంటల సేపు వినాలి. ఎంతసేపు? 3 గంటల సేపు వాక్యం చెప్పాలి. గంటకి అల్ల కొల్లాలమైపోతుంటుంది. పసిపిల్లల్లాగా ఎక్కువ మొత్త ఎత్తి వాంతులు చేసినట్టుగా ముఖం మీదే కక్కి ఎత్తవి ఆడకాడికి. అందుకనే బైబిల్లో ఉంది పందుల మధ్య ముత్యాలు. చెప్పండి, పందుల మధ్య నువ్వు పందివా లేకపోతే దేవుని పిల్లవా? ఏ పిల్ల? పంది పిల్ల, దేవుని పిల్ల. దేవుని పిల్లలమైతే దేవుని వాక్యాన్ని స్వీకరిస్తాం. వాక్యం అధికంగా మనం వినాలి. ఆయన వాక్కును పంపి రోగులను బాగు చేశాడు. ఆమేన్. ఆయన మాటలున్న బలం అది. దేవుని వాక్యం వినగా 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 చేదు తినగా 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 పాడగా 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 ఏమవుద్ది? రాగం అభివృద్ధి చెందుద్ది. వినగా వినగా విసుగు పుట్టుద్దా, విశ్వాసం కలుగుద్దా? చెప్పండి. విశ్వాసమా విసుగా? ఈరోజు విసుగు పడుతుంది. ఎంతసేపు అండి వాక్యం? పండగలు వచ్చినాయి అనుకోండి, మేలు కార్యక్రమం వచ్చినాయండి, అసలు వాక్యానికి కట్టింగ్ వేసేస్తాం అంతే. 15 నిమిషాలు చాలండి. ఎప్పుడు తినే వాక్యమేగా, మరి ఎప్పుడు తినే బొబేగా. 2 ముద్దలు తిని పక్క రాకూడదా? చచ్చిపోతామండి బాబా. 2 ముద్దలు తింటే ఎట్టుంటుందంటే ఏదో బొచ్చిగేసుకొని కమ్మకు తింటే ప్రశాంతం ఉంటుంది. కానీ
2 ముద్దలు తిని పక్క వస్తున్నాడు, రమ్మంటాం ఇది దారుణ అన్యాయం. నిన్ను భోజనాన్ని పిలిచి బల్లలేసి అందరు కూర్చోబెట్టి సపసపస పెట్టి సపసప తిత్తే ఏది దారుణం? ఎందుకు పెట్టేది, ఎందుకు తీసేదిరా? అసలు కరెక్ట్గా ఉండేవా లేకపోతే ఏదైనా తేడా పడిందా? టకటక పెడతా టకటక తీసేస్తుంటివి. తినొద్దురా నమ్మిలే లోపు సాంబార్ పోతుంటివి, నమ్మిలే లోపు పెరుగు పోతుంటివి, నమ్మిలే నీళ్ళు పోతుంటివి, నమ్మిలే లోపు ఆకు మాట తెస్తుంటివి. వారయ్యా తినడానికి పిలిచావా లేకపోతే మిమ్మల్ని అవమానపరచడానికా? తినేగాడ మాత్రం ప్రశాంతంగా తినాలని చూస్తాం. తినడం మంచిదే కాదంటలే. ఆత్మకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, ఆత్మను బలపరిచేది, ఆత్మను స్థిరపరిచేది, ఆత్మీయుని కట్టేది దేవుని వాక్యమే. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యం నీ అంతరంగంలో మ్రోగుతూ ఉంటుందో, దేవుని వాక్యం నీ హృదయంలో మారుమ్రోగుతూ ఉంటుందో, దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా నీ వాక్యం నాలో ఉంచుకున్నా, అంతే. పాపానికి తావుండదు, శుద్ధి చేయబడతావు. పిల్లోడు బురదలో దొరలొచ్చాడు, 2 సివాట్లేసావు, ఈడ్చుకొని పోయావు, నేలక నిలబెట్టావు, దమదమదం పోతున్నావు. పోసే కొల్లి అతనికి అడ్డుకున్న మురికి పోద్దా? దేవుని వాక్యం మన అంతరంగాన్ని కట్టాలి, అంతే. ఆమేన్. దేవుని వాక్యం మన హృదయాన్ని స్థిరపరచాలంతే. ఆమేన్. దేవుని వాక్యం క్రీస్తు స్వరూపంలో నేను తీసుకొని రావాలి. క్షణమైన నీ నామం మరణమైన మధురముగా, క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకొంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని, శత్రువుల చేతులలో చిక్కుకొంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను, కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు. ఆడాలందరూ నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నీవే
నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. ఒంటరినై తోడు లేక తోడునైతినే, ఓదార్చే వారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక తోడునైతిని, ఓదార్చే వారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీ తోడు దొరికాక తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. తండ్రి నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, నా కష్టమంతయు తీరిపోయెను, నా బాధలన్నీయు తొలగిపోయెను. నా కష్టమంతయు తీరిపోయెను, నా బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నీవే నీవే నా ప్రాణము, అందరూ నీవే చప్పట్లు కొడుతూ. నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా. నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. హల్లెలూయా. కంసాలి ఎందుకు కనబడుతున్నాడంటే కంసాలు వాడే ఆ సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటికి సూచనగా వాక్యం, దేవుని ఆత్మ ప్రస్తావించబడింది. కనుక ఈరోజు గర్వం అనే కొమ్ము నీలో విరగొట్టబడాలంటే దేవుని వాక్యం నీలో క్రియ చేయాలి. ఆమేన్. పరిశుద్ధాత్మ నిన్ను తాకాలి. గర్వం అనే కొమ్ము చాలా ప్రమాదకరమైంది. యోధా వారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టే కొమ్ము.